హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ లేకుండా బ్రెడ్తో గులాబ్ జామున్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. క్విక్గా కూడా అయిపోతాయి, చాలా సాఫ్ట్గా జ్యూసీగా కూడా ఉంటాయి. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం బ్రెడ్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 6 బ్రెడ్స్ వరకు తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్స్కి ఎడ్జెస్ని కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్రెడ్ స్లైసెస్ని ముక్కల కింద చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో పల్స్ చేస్తూ గ్రైండ్ చేసుకున్నారనుకోండి, బ్రెడ్ మీకు పొడి పొడిగా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. మనం చేసేది బ్రెడ్ గులాబ్ జామున్స్ కాబట్టి మనకి ఇన్స్టెంట్ మిక్స్ టేస్ట్ రావాలి అనుకుంటే కంపల్సరీ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ని 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు పాల మీద మీగడని వేసుకోవాలి. లేదంటే ఫ్రెష్ క్రీమ్ అని మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుందండి. ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. నీట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్లో 1 కప్ వరకు పంచదార, అలానే 1 కప్ వరకు వాటర్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఇందులోకి 4 యాలకులు కూడా వేసుకుని పంచదార పాకం వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. గులాబ్ జామున్స్కి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. మీకు పాకం పట్టుకున్నప్పుడు స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. లేదంటే ఇలా గరిటతో పోర్ చేసినప్పుడు తీగలా పడినా కూడా ఈ పాకం ప్రిపేర్ అయిపోయినట్లే. పాకం ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఇందులోకి 4-5 డ్రాప్స్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇందులో మీరు కావాలంటే రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. రోజ్ వాటర్ వేసుకోవాలి అనుకుంటే 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పాకం ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుని డోని ఒకసారి ఇలా కలుపుకోవాలి. డోని ఎక్కువసేపు మదాయించాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్రాక్స్ ఏమీ లేకుండా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఎటువంటి క్రాక్స్ అనేవి లేకుండా ఇలా నీట్గా ఉండల్ని చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు గీలో కానీ ఆయిల్లో కానీ ఎందులో అయినా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఉండల్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచుకుని 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ కలర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకునేటప్పుడు పాకం మరీ చల్లారిపోయింది అనుకోండి, కొంచెం వేడి చేసుకుని పాకంలో యాడ్ చేసుకోవాలి. లేదంటే పాకాన్ని సరిగ్గా పీల్చుకోవాలన్నమాట. సో అన్నిటినీ కూడా ఇలా పాకంలో వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని 1 or 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసేయాలి. వీటిని 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇలా చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా మీరు గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడ్తో గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. అలానే చాలా సాఫ్ట్గా జ్యూసీగా కూడా ఉంటాయి. నార్మల్గా గులాబ్ జామున్స్ అనేసరికి లోపల సరిగ్గా కొన్ని ఫ్రై అవ్వనమాట. కానీ బ్రెడ్ గులాబ్ జామున్స్కి వచ్చేసరికి మీకు ఆ ప్రాబ్లం అస్సలు ఉండదు. చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ లేకుండానే బ్రెడ్తో మనం గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.